గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పవన్ రాజ్ అండి. నేను హైదరాబాద్ నంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి బిజినెస్కి 5 years బ్యాక్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు మై ఆల్ అప్లయన్స్ ఎల్ఓఎస్ అందరికీ కూడా ఇంత మంచి బిజినెస్ అవకాశం నాకు పరిచయం చేసినందుకు. అండ్ ఇంతకుముందు మనకు సురేష్ సార్ చెప్పినారు కదా, హిందీలో చెప్పినారు, చాలా మందికి అర్థం కాకుండా. సురేష్ సార్ ఏంటంటే ఒక కిరాణా షాప్ నడిపించేటువంటి వ్యక్తి. మాకంటే ముందు వచ్చినారు కదా సురేష్ సార్. కిరాణా షాప్ నడిపించినటువంటి వ్యక్తి. ఈ కిరాణా షాప్లో మన డైలీ ఫుల్ఫిల్ అయ్యేటట్టు లేవు, లాభం లేదని చెప్పి దుబాయ్కి వెళ్ళిపోయాడు. సంపాదించడానికి దుబాయ్కి పోయాడు. దుబాయ్కి పోయినాక 14 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డా కానీ కూడా ఏమైతలేదు. ఆడ ఇన్కము ఆడ ఖర్చులకు ఆడికాడికే సరిపోయింది. బేకారం దుబాయ్ పాడగా నాకేమవుతుంది అనుకుంటా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ కిరాణా షాప్ నడిపించుకున్న టైంలో వెస్టీజ్ అనేది తన లైఫ్లోకి రావడం జరిగింది. తన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. టీవీఎస్ ఎక్సెల్ బండి, కిరాణా షాప్ వాళ్ళు అదే వాడతారు కదా, టీవీఎస్ ఎక్సెల్ బండి నడిపించేటువంటి వ్యక్తి ఈరోజు 2 కార్లు తీసుకున్నారు, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు, 3 vehicles తీసుకున్నారు. అంటే లైఫ్ అనేది ఎట్లా చేంజ్ చేస్తుంటారు, డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గానే వాళ్ళు మన ఏది స్విట్జర్లాండ్ పోయేసారు. స్విట్జర్లాండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, టీవీలలో చూస్తాం, అవునా కదా, మంచు ప్రదేశం, అవునా కదా. ఆశ్చర్యపోతున్నారా లేకపోతే ఊహాలోకాలు ఉన్నారా, ఊహించుకుంటున్నారా, విజువలైజేషన్. నేను ఒక కిరాణా షాప్ వ్యక్తికి ఇది పాసిబుల్ అవుతుందా మామూలుగా? బట్ ఇక్కడ వెస్టేజ్లో చూస్తే, వెస్టేజ్లో జస్ట్ షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేస్తే స్విట్జర్లాండ్కి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. అండ్ ఇప్పుడు ఫిబ్రవరిలో దుబాయ్ స్టార్ క్రూజ్ అంటే చాలా పెద్ద ఒక షిప్ అది, ఓకేనా. దాంట్లో దాదాపు 15 అంతస్తులు, 15 ఫ్లోర్లు, 18 ఫ్లోర్లు ఉంటాయి. ఒక టాప్ ఫ్లోర్లో మంచి సముద్రం అంతా కనిపిస్తుంటుంది. బాల్కనీ సీట్ అంటే మన రూమ్కి పక్కన ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీకి వెళ్ళి కూర్చుంటే 2 చైర్స్, టేబుల్, అక్కడ గరం గరం చాయ్, సముద్రం. ఈ అవకాశం వస్తుందా ఎవరికైనా? ఊహించుకుంటేనే బాగుంది కదా. ఆ బాల్కనీ సీటు అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సార్ బాజు బాల్కనీ అన్నా మేడాయో, ఆ పక్క బాల్కనీ మాదన్నమాట. మేము కూడా బుక్ చేసినాము, మేము కూడా వెళ్తున్నాం ఫిబ్రవరిలో దుబాయ్. ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ నుంచి వెళ్ళి స్టార్ క్రూజ్ అనేది ఉంటుంది. మొత్తం 4 days 5 days ట్రిప్. మన టీంలో కూడా సంగీత మేడం వీళ్ళందరూ కూడా వస్తున్నారు, అండ్ విష్ణు సార్ వీళ్ళందరూ వస్తున్నారు. ఎంత బాగుంటుంది, ఎంతమందికి రావాలని ఉందండి. సూపర్ ప్రదాస్తు. ఈసారి ఫిబ్రవరిలో కాకపోయినా కానీ కూడా నెక్స్ట్ దాంట్లో మీరు రావాలి. ఎస్ సార్ నా మీరు గట్టిగా అనుకుంటే ఇది పాసిబుల్ అవుతుంది. దీనికి చేయాల్సింది ఏంటి, సింపుల్గా మన ఇంట్లో వాడే సబ్బు, పేస్ట్ లాంటి నిత్యావసర వస్తువులు, ఇంతకాలం టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చే సామాన్లు మనం కొన్నాం. స్విట్జర్లాండ్ కాదు కదా, ఎక్కడికి పోలేకపోయాం, అవునా కదా. నాకు వరంగల్లో ఒక మన టీం మెంబర్ ఒక పర్సన్ ఉండే, అంటే వాళ్ళు బంజారాస్ అనమాట, లంబాడీస్. అంటే తాండా ఉంటుంది కదా, తాండా తెలుసు కదా, తాండా అంటే తాండాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ బిజినెస్ పరిచయం చేయించిన తర్వాత ఆయన థాయిలాండ్కి వచ్చిండు. అక్కడికి వచ్చిన తర్వాత థాయిలాండ్లో తిరిగిన తర్వాత, సార్ నాకు ఒక మంచి క్యాప్షన్ వచ్చింది సార్ అన్నాడు. ఏంటంటే నా ఫోటో తీశాను, నా పాత ఫోటో అని చెప్పిండు, కొత్త ఫోటో పెట్టిండు, తాండా టు థాయిలాండ్. చూడండి ఎటువంటి ఐడియాలు వస్తున్నాయి. తాండాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తికి థాయిలాండ్ పోయే అవకాశం వచ్చింది సార్ వెస్టేజ్ వల్ల అని చెప్పి అనుకోండి. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు వరంగల్ దాటి బయటికి రావాలంటేనే రాలేనటువంటి పరిస్థితి. తాండాలో ఉన్న వాళ్ళకి వరంగలే పెద్ద గొప్ప. అటువంటి థాయిలాండ్ పోయినా జస్ట్ ఏం చేసిండు, సబ్బు పేస్ట్ ఏం చేసిండు, అవునా. అంటే దీని తర్వాత ఈ దుబాయ్ తర్వాత లండన్ అంటే మనకి ఏం తెలుసు, నిజమే కదా. ఏది పోతున్నారు అక్కడ, లండన్ పోతున్నా, నిజంగా లండన్ పోవచ్చు. ఎస్ సార్ అంత మంచి అవకాశం ఉంది, ఓకేనా. మళ్ళీ థాయిలాండ్ నవంబర్లో థాయిలాండ్ చూసారా. విదేశీ ప్రయాణాలు ఇక్కడ ఉన్నాయి. మనం పోలేదా, మనం కూడా యాదగిరిగుట్ట, శ్రీశైలం, కొండగట్టు మేము కూడా పోయినాం. మనకు అవే కదా, కదా వెస్టేజ్ జాయిన్ కాకపోతే మనకి ఇవే పెద్ద ఫారెన్ ట్రిప్లు. వేసారు రెడీగా సూట్ కేసు బట్టలతోటి రెడీగా ఉండాలి. డబ్బులు అవసరం లేదు. మీరు గట్టిగా పని చేసారంటే అన్ని కంట్రీస్ తిరగచ్చు.